ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! పూజా మందిరంలో ముగ్గైతే పెట్టుకుంటున్నానండి క్లీన్ చేసుకొని. బియ్యపిండితో ముగ్గు పెడితే పూజా మందిరంలో చాలా మంచిది. అలాగే చాలామంది కూడా దీపారాధన చేసేటప్పుడు పువ్వులు పెట్టి అలంకరించేసి దీపారాధన చేస్తూ ఉంటారు. పూజా మందిరంలో ఒక చిన్న ముగ్గైనా బియ్యపిండితో వేస్తే చాలా మంచిదండి. ఇక్కడ నేను ముగ్గయితే ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇంకా నేను యూట్యూబ్ గురించి అంటే నాకు కొన్ని తెలిసినవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లైవ్ అయితే పెట్టాలనుకుంటున్నాను కానీ లైవ్‌కొస్తారో రారో అన్న డౌట్ కూడా ఉందండి. లైవ్ పెట్టాలా వద్దా అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయినా చేయండి. లేదు అంటే లైక్ అయినా చేయండి ఫ్రెండ్స్. అంటే కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్న, స్టార్ట్ చేయాలనుకున్న వారికి, అలాగే స్టార్ట్ చేసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను లైవ్ అయితే పెట్టాలనుకుంటున్నాను. ఏమో ఇంకా మీ సపోర్ట్ ఉంటేనే చేస్తానండి. లేదు అంటే లైవ్ అయితే చేయను. నేను లైవ్ పెట్టి లైవ్‌కి రాకపోతే బాగోదు కదా! అందుకని చెప్పేసి మళ్ళీ ఇంక మిమ్మల్ని అడుగుతున్నాననమాట. ఒకవేళ మీకు లైవ్ కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుందండి. స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది వరకు కన్‌ఫ్యూజన్ అయితే ఉంటుంది. అది నాకు కూడా కొత్తలో ఉండింది. నేను దాదాపు ఇప్పటికి ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ పైనే అయిపోయిందండి. కొద్దిగా అయితే తెలిసుంటుంది కదా యూట్యూబ్ గురించి 1 ఇయర్‌లో. అదే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా పసుపయితే వేయలేదండి. ఇక్కడ నేను కలర్స్ అయితే వేశాను. ఇంకా ఏంటంటే చాలామంది కూడా మనల్ని పట్టించుకోవట్లేదు, మనల్ని ద్వేషిస్తున్నారు, మన మీద కక్ష పెంచేసుకున్నారు అని చెప్పేసి చాలామంది కూడా బాధపడుతూ ఉంటారండి. బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో అంటున్నారు కదా అని చెప్పేసి మనం బాధపడడం ఎందుకండి? ఒకరి గురించి ఆలోచించి. మనం ఏంటో, మన వ్యక్తిత్వం ఏంటో మనకు తెలుసు. పక్కన వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి ఎవ్వరికీ తెలీదండి. మనము స్ట్రాంగ్‌గా ఉన్నట్లయితే అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి ముందుగా చెప్పాలంటే. మనం స్ట్రాంగ్‌గా ఉంటే ఏమి కాదు. ఎవరేమనుకున్నా మనకేంటి అని చెప్పేసి మనం స్ట్రాంగ్‌గా ఉండాలండి. ఎవరో ఏదో అంటున్నారని చెప్పేసి బాధపడటమో ఇలా చేయకండి ఎప్పుడు కూడా. ఇంకా ఎదుటివారు మన మీద పడి ఏడుస్తున్నారు అంటే మనం వాళ్ళకన్నా బాగున్నామనే అనే కదా అర్థము. చాలామంది కూడా ఓహో! వాళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు. వాళ్ళేమో బాగున్నారు అని చెప్పేసి మన మీద కళ్ళు గూడా పడుతూ ఉంటాయండి. అలా కళ్ళు పడినప్పుడే మనకి బాగోలేకుండా ఉండడం కానీ, ఇలా దిష్టి తగులుతుందండి. నరదిష్టి అనేది చాలా తగులుతుంది. ఇలా మన మీద కళ్ళు పడ్డాయంటే ఇంక మనము ఆరోగ్యపరంగా కానీ ఏదో ఒక ఇబ్బందయితే వస్తూనే ఉంటుంది. ఒకరు బాగుంటే ఓర్చుకోలేని వాళ్ళు చాలానే ఉన్నారండి. మనము బాధపడాల్సిన పనైతే లేదు. ఎవ్వరు కూడా అలా బాధపడకండి. మనం అలా వాళ్ళు మన మీద పడి ఏడుస్తున్నప్పుడే మనం చాలా ధైర్యంగా ఉండాలంటాను నేనైతే. నేనైతే చాలా వరకు కూడా అస్సలు పట్టించుకోనండి. మీరు కూడా పట్టించుకోకండి. అదే చెప్తున్నాను. చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. అయ్యో! ఏంటి ఇలా అయిపోయామే మనము అని చెప్పేసి అలా బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. ఇంకిక్కడ పటాలకి పువ్వులైతే పెడుతున్నానండి. నేను వ్లాగ్స్ అయితే చేస్తున్నానండి. ప్రతిరోజు పూజా విధానం అదంతా చూస్తూనే ఉంటారు. అంటే నేను చెప్పే విషయాలు మీకు నచ్చొచ్చండి. ముందు కూడా పూజా వీడియోస్ పెడుతుంటే వ్యూస్ అయితే చాలా బాగా వచ్చేవి. ఇప్పుడు అస్సలు వ్యూస్ రావట్లేదు. వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. ప్రతిరోజు పూజా వీడియో అంటే మీకు కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. రోజు చూస్తున్నదే కదా అనుకుంటూ ఉంటారని చెప్పేసి, అంటే ఇంట్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి అదైతే షేర్ చేస్తున్నాను. అసలు చూడటం లేదండి. వ్యూస్ అయితే చాలా తక్కువొస్తున్నాయి. చాలా అంటే చాలా తక్కువొస్తున్నాయి. మన దాంట్లో చూస్తున్నట్లయితే ఒకటి స్టిచ్చింగ్ మిషన్ గురించి, మోటార్ గురించయితే ఒక వీడియో చేశాను. అది 46,000నో ఎంతో ఉందండి. తర్వాత 'కృష్ణ ముకుంద మురారిలో' బ్లౌజ్ ప్యాటర్న్ అదొకటి చూయించాను. అది 11,000 అయితే వచ్చింది. ఇంకా తర్వాత 6,000, 4,000 ఇలా వ్యూస్ వస్తూ ఉండేవి. 1,000, 2,000, 3,000లో కూడా వస్తున్నాయి. పూజా వీడియోస్ చేస్తుంటే అవి బాగా చూస్తున్నారనమాట. అంటే ప్రతిరోజు కూడా పూజా వీడియోస్ అంటే కుదరదు కదా! అందుకని చెప్పేసి డైలీ రొటీన్ అయితే చేస్తున్నాను. ఇవి కూడా మీరు సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నానండి.
చూస్తున్నారు కదా! దీపారాధన అయితే చేస్తున్నాను. దీపారాధన చేసేటప్పుడు ప్రతిసారి కూడా ముందుగా ఆయిల్ వేసి, తర్వాత ఒత్తి వేసి దీపారాధన అయితే చేయాలి. అగరబత్తితో దీపారాధన చేయాలండి. డైరెక్ట్ అగ్గిపుల్లతో అయితే దీపారాధన చేయకండి. ఇంకా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. ఇంకా మీరే చెప్పాలండి, వ్లాగ్స్ చేయాలా? ఇలా పూజ వీడియోస్ నాకైతే కన్‌ఫ్యూజను. వ్యూస్ రాకపోతే దాదాపు నేనైతే పట్టించుకోనండి. క్లిక్ అయినప్పుడే అవుతాంలే అని జెప్పేసి వదిలేస్తున్నాను. ఇంకా ఒక్కొక్కసారి కూడా బాధ అనిపిస్తుంది కదా! వ్యూస్ రావట్లేదు, ఎందుకు వీడియోస్ చేయడం అని ఒకానొక టైంలో కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు అంటే వ్లాగ్సే షేర్ చేయాలా? లేదు అంటే పూజ వీడియోసే ఖచ్చితంగా పెట్టాలా? అనేది నాకు కమెంట్ సెక్షన్‌లో అయితే కమెంట్ చేయండి ప్లీజ్. నాకు తెలుస్తుందనమాట ఏది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పేసి. స్టిచ్చింగ్ కూడా వచ్చండి. ఆ వీడియోస్ పెట్టాలన్నా నాకు భయమేస్తుంది. ఎందుకంటే వ్యూస్ రావేమో అని చెప్పేసి. చెప్పాను కదా! మిషన్ మోటార్ గురించి ఇవి పెడుతుంటే వ్యూస్ బాగా వచ్చాయి. ఇప్పటికి కూడా వ్యూస్ వస్తున్నాయి వాటికైతే. స్టిచ్చింగ్ వీడియోస్ చాలా చేయాలని ఉందండి. నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ప్యాషను నిజంగా చెప్పాలంటే. కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను. రిషికి ఫ్రాక్స్ కుట్టాను. ఇంకా బ్లౌజ్ ప్యాటర్న్స్ కానీ చాలా ఉన్నాయి ఇలా చెయ్యాలి అని ఉంది. అదే మీరు ఇంకా చెప్పేదాన్ని బట్టయితే మూవ్ అవ్వాలండి. పూజ అయితే ఈ విధంగా చేశాను. చూస్తున్నారు కదా! నా పూజలో ఎక్కువ హడావిడి ఉండదండి. చెప్తున్నాను కదా! చాలా సింపుల్‌గానే పూజ చేసుకుంటాను. పూజ హడావిడిగా చేయడము ఇదంతా కాదండి. ఎక్కువ పూలు పెట్టేసి ఇలా చేయలేను నేను. ఉన్నప్పుడైతే పెడతాను కానీ, లేనప్పుడు కూడా వీడియో కోసమే తెచ్చి పెట్టాలంటే పెట్టలేను కదా! ఇంకిక్కడ స్టిక్కర్ ఇదంతా తీయాలనుకుంటున్నానండి. చాలా వరకు తీసేసాను. ముగ్గయితే ఈ విధంగా పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా! ఇంకా పిల్లలైతే ఇక్కడ స్కూల్‌కి రెడీ అయిపోయారండి. స్లేట్ వర్క్ అయితే రాస్తున్నాడు దీపు. రిషి అయితే బ్యాగ్ మొత్తం కూడా సర్దేసింది. చూస్తున్నారు కదా! బాటిల్‌కి నీళ్లు పట్టుకోవడం కానీ, లేదు అంటే బ్యాగ్ సర్దుకోవడం కానీ అన్నీ పిల్లలు చేస్తూ ఉంటారండి. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. నేనే చిన్నగా చెప్తూ ఉంటాననమాట. చేసుకోండి అలవాటవుతుంది అని చెప్పేసి. ఇక్కడ రిషి చూసారా తన బ్యాగ్ తనే సర్దుకుంటుంది. నర్సరీ అండి. బాగా చదువుతుంది. దీపు కూడా చాలా ఇంప్రూవ్ అవ్వాడనే చెప్పాలి. టేబుల్స్ ఇవన్నీ కూడా వర్డ్స్ ఇవన్నీ కూడా రాస్తాడు. ఏజు కొద్దిగా అంటే 6 ఇయర్స్‌కి ఫస్ట్ క్లాస్ ఉండాలంటారు కదా! ఇప్పుడు దీపుకి 6 ఇయర్స్ అండి. నెక్స్ట్ ఇయర్ మాత్రము యూకేజీ లేకుండా జంప్ చేయాలనుకుంటున్నాను. చేపియాలనుకుంటున్నాను ఫస్ట్ క్లాస్‌కి. ఈ హాలిడేస్ వస్తాయి కదా! ఈ హాలిడేస్‌లో మొత్తం కూడా యూకేజీ బుక్స్ అంటే తెచ్చి ఇంకా అవన్నీ కూడా నేర్పియాలి. ట్యూషన్‌కి పంపిస్తున్నానండి. చూసారు కదా! టేబుల్స్ 6 టేబుల్స్ వచ్చండి. ఇంకా ఈ హాలిడేస్‌లో కూడా ఇంప్రూవ్ అవుతాడు ఇంకా. అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. బాగా రాస్తాడు. నేను ఇలా హయగ్రీవ స్వామి కాయిన్ అయితే ఉందండి మన పూజా మందిరంలో మీరు చూస్తున్నట్లయితే. ఎండలు ఎక్కువైతే వస్తున్నాయండి. ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇలా మజ్జిగ అయితే తయారు చేశాను. అంటే ఇందులో సాల్ట్ అలాగే జీరా పౌడరు, కొత్తిమీర అయితే వేశానండి. పిల్లలకి బాటిల్‌కైతే ఇలా పోసిస్తున్నాననమాట. ఎండాకాలం గదా! ఎక్కువ గొంతు అనేది ఆరకపోతుందండి. ఆరిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా వేశాను. బాటిల్‌లో పోసిచ్చాననమాట. తాగుతారు. చాలా ఇష్టంగా తాగుతారండి. ఎక్కువ కలిపేసి ఇలా వేస్తున్నాను. నైట్ అయితే డిన్నర్‌కి ఇలా చపాతీ చేసేసానండి. గ్యాస్ స్టవ్ మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత చికెన్ తెచ్చారండి మా వారు. ఇంకా ఫ్రై అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బావుండిందండి. ఈ విధంగా అయితే చేశాను. అందులోకి చపాతీ అయితే చేశాననమాట. ఇంకా ఇవన్నీ కూడా అంట్లయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని మరలా ఒకసారి గ్యాస్ స్టవ్ మొత్తం కూడా తుడుచుకోవాలి. చూసారు కదా! చపాతీ అయితే చేశాను. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. బట్టలైతే పైనుంచి అయితే తెచ్చాను. ఇవి కూడా మడత పెట్టాలి. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే పూజా వీడియోస్ కావాలా? లేదు అంటే డైలీ వ్లాగ్స్ కావాలా? అని చెప్పేసి షేర్ చేయండి. ప్లీజ్ కమెంట్ సెక్షన్‌లో. నాకు ఒక అవగాహన అయితే వస్తుందనమాట. ఏవి చేయాలి అని చెప్పేసి. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థాంక్స్.